వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే ఎవరో కూడా చూస్తా ఊరుకోం. నంబర్ 1. నంబర్ 2, కృష్ణాంజనేయులు గారు ఒక విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇట్లా చేసి ఉండడు, ఇలాంటి కుట్రలు చేసి ఉండడు అని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతున్నాను అని. ఆయన అభిప్రాయాన్ని కాదనే హక్కు కూడా నాకు లేదు. ఆయన ఒక వ్యక్తి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మాట్లాడొచ్చు. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ పరంగా కాకుండా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలు కొన్ని వందలు చేశాడు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఎందుకు అనంటే, ఎందుకు చేసి ఉంటాడంటే, వరదలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గంట నుండి నేలల్లో దిగి అధికారుల మొత్తాన్ని తిప్పుతూ వాళ్ళకి ఆహారాన్ని, నీళ్లను అందిస్తూ భరోసా కల్పిస్తూ పనిచేస్తా ఉంటే, కొంతమంది నటులు, వైసీపీ నటులు, ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి నటులు ఆ నేలల్లోనే నిలబడి ప్రభుత్వం మా దగ్గరికి రాలేదు, ప్రభుత్వం ముందుగా స్పందించలేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఆహార పొట్లాలు రాలేదని చెప్పేసి కొంతమంది నటులు మాట్లాడారు. ఈ నటులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా బయట తీశారు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఈ నటులు చేస్తుంటారా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఈ వైసీపీ గుండాలని దాడి చేశారు. ఆ దాడిని ఏమన్నారు? బీపీ వస్తే ఎవరైనా చేస్తారన్నారు. వాళ్ళకి మంత్రులుగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, మంత్రులు కావాలనే కోరిక ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేశారు కదా, కూతురు తిట్టారు కదా. అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాగా ఈయనకి ఎట్లా కనపడతాడో నాకు అర్థం కావట్లా. మేము అందుకనే చెబుతున్నాం, వెంటనే దేశద్రోహ కుట్రాలు, లేకపోతే నదీ పరివాహ ప్రాంతాన్ని కాపాడేటువంటి నేషనల్ రివర్ అథారిటీ అట్లా పెట్టినా మేము వాటి మీద దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రాథమిక దర్యాప్తులో ఇది కుట్ర ఉందని తేలింది. అందుకనే హోమ్ మినిస్టర్ మాట్లాడారు. సుచరితలాగా మాట్లాడకుండా ఇంకొకరు వచ్చి మాట్లాడారా? సజ్జల రామకృష్ణారెడ్డి సుచరిత బోధ వచ్చి మాట్లాడినట్టు, లేకపోతే సరిత ఆమె ఇంకొక హోమ్ మినిస్టర్ ఉంది, ఆమె తరఫున వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టు ఈయన కూడా మాట్లాడకుండా ఉండి ఇంకొకరు ఎవరైనా మాట్లాడాలా? అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదా. వాటితోటి గతంలో ఇదే నందిగామ సురేష్ ఇసుక తోడుకున్నాడు కదా, ఇసుకని లారీలు పంపించాడు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి కుట్రలు ఈ రోజు కోవిడ్ వాడు మాట్లాడాడు. ఆయన ఎప్పుడు 4 ఏళ్ల క్రితం కేసుని ఈ రోజు నందిగామ సురేష్ గారు చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం అయితే కేసు ఉండదా? కాదు మాణిక్యాలరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళరు, పాస్పోర్ట్లు అవి కూడా క్లోజ్ అయిపోయినాయి, ఇంకేమీ లేదు, ఆయన అరెస్ట్ చేసేస్తారు, ఇదిగో అదిగో అన్నారు, మీరు చాలా కేసులు పెట్టదా అన్నారు. మీ హోంమంత్రి గారు ఇందాక కృష్ణాంజనేయులు గారికి చెప్తున్నట్లుగా దేశద్రోహం కేసే పెడతానన్నారు. కానీ దీనికి ఏమైనా స్పెషల్ టీంలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇక్కడెక్కడేనా అండి కేసులు? ప్రభుత్వానికి కేసులు ఎవరైతే అధికారులు ఉన్నారో, గతంలో సిఐడి లాగా ఇప్పుడు సిఐడి దాన్ని మూటి పెట్టినట్టున్నారు రాజేంద్ర గారు. గతంలో సిఐడి లాగా ఇప్పుడు సిఐడి మరి ఆధారాలు లేకుండా ఎత్తుకొచ్చి హింసించడం ఉండదు. దీనికి అనేకమైనటువంటి దర్యాప్తు. ఇప్పుడు వాస్తవానికి ప్రతీకారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతీకారం అయితే మేము తెల్లవారే ప్రభుత్వంలోకి వచ్చిన తెల్లవారే అంతకు ముందున్నటువంటి మొత్తాన్ని కాళ్ళు చేతులు కట్టేసి జీవులు వేసుకొని తీసుకురావాలి. ప్రతీకారం కాదు, మేము చట్ట ప్రకారం చేసుకుంటా వెళ్తాము. వాళ్ళు ఏ తప్పులు చేశారో, ఏ అవినీతి చేశారో, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కక్షపూర్తిగా వ్యవహరించారో, ఎవరైతే చప్పి డోర్ డెలివరీ చేశారో, ఎవరికైతే దుడ్డులు కొట్టారో వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడానికి ఎవరైతే పంపించాడో వాళ్ళ మొత్తాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా కొందరెందుకు అయ్యా మీ ప్రభుత్వం వచ్చింది నెలదరకసాలకి పనిచేశారు, రాష్ట్రంలో వరదలు పట్టించుకోరా, రాష్ట్రంలో అభివృద్ధి పట్టించుకోరా అని మళ్ళీ వీళ్ళు విమర్శించడం కాదు. మేము ఖచ్చితంగా అభివృద్ధిని ఒకవైపున, ప్రజా సంక్షేమం ఒకవైపున, అలాగే 5 సంవత్సరాల పాటు చెప్పాడు చూడు, లేని అరాచకాన్ని ఉన్నట్టుగా, లేని విధ్వంసాన్ని ఉన్నట్టుగా గతంలో వాళ్ళు చేసిన వాటిని పాపం వల్ల వేసుకుంటున్నారే, ఆ పద్ధతిలో మేము చెయ్యం. ఎప్పుడు ఎట్లా చేయాలో వర్మ గారు, ఈ డిబేట్ మచిలీపట్నానికి సంబంధించినటువంటి విషయంలో కాళ్ళు పట్టించినటువంటిది ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశంలో
నేను ఈ డిబేట్ అన్న తర్వాత నేను మచిలీపట్నం వాళ్ళతో మాట్లాడాను, ఓకే అదేవిధంగా పార్టీల వాళ్ళతో మాట్లాడాను, పోలీసులతో మాట్లాడాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం తప్ప ఇంకోటి కాదు. ఒకటి ఓకే అక్కడ కాళ్ళు పట్టుకోలేదా లేదా ఇంకోటి అంటే ఇది కొంత వ్యక్తులకు సంబంధించినటువంటి ఘర్షణనే రాజకీయ పరమైనటువంటి అంశంగా చూపించారు. అయితే ఇప్పుడు ఈ డిబేట్ లో నేను ఒక అంశాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. Please. ఈయన జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు, క్లారిఫికేషన్ ఇచ్చాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళకి అత్యుత్సాహం తప్ప అన్నిట్లో దూరి ఏదో చేయాలని అనుకుంటే జరిగేది కాదు. అన్నిట్లో అత్యుత్సాహం పడటం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.